నందమూరి నరసింహం బాలకృష్ణ 1974 సంవత్సరం ఆగస్టు 30న తాతమ్మ కథ అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సంవత్సరం ఆగస్టు 30 కనుక చూసుకుంటే 50 సంవత్సరాలు బాలకృష్ణకి పూర్తయ్యే సినిమా జీవితంలో. అయితే ఇది ఒక అరుదైన విషయమే. దీనికి సంబంధించి బాలకృష్ణ అభిమానులు మన సబ్స్క్రైబర్స్లో ఉన్నారు, వాళ్ళు అడిగారు దీని మీద వీడియో చేయమని. అయితే అప్పటికి ఈ వరదలు రావటం మిగతా పరిస్థితుల కారణంగా తొందరగా వీడియో చేయడానికి సాధ్యపడలేదు. అయితే వాళ్ళ కోరిక మేరకు ఈరోజు సమగ్ర జీవిత చరిత్రని మరి సినిమాలు ఎలా ముందుకెళ్లారో కూడా పూర్తి వివరాలను నేను అందించబోతున్నాను. అయితే బాలకృష్ణ ఈ తాతమ్మ కళ ఫిల్మ్ సెన్సార్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఎందుకంటే అప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కుటుంబంలో 2 లేదా 3 అనే కాన్సెప్ట్ అప్పుడు తీసుకొచ్చింది. అయితే ఇది అంటే చాలామంది పిల్లలు ఉండొచ్చు అనేటువంటి ఒక నినాదంతో ఈ సినిమా పూర్తవుతుంది. అయితే ఫిల్మ్ సెన్సార్కి ఇది ఇబ్బంది అయింది. చాలా కాలం సెన్సార్ దాంట్లో ఇబ్బందుల్లో చిక్కుకున్న ఎన్టీ రామారావు వెనక అడుగు వేయలేదు. చివరికి బయటకు వచ్చింది, సినిమా విజయవంతమైంది. అప్పుడు మొట్టమొదటిసారిగా బాలకృష్ణ అంటే ప్రేక్షకుడికి తెలిసింది. అదే ఎన్టీ రామారావు తనడుగా మాత్రమే, తనకంటూ తన ముద్ర వేసుకోలేదు. మరి 1975 సంవత్సరంలో అన్నదమ్ముల అనుబంధం ఇది జూలై 14న రిలీజ్ అయింది. ఇందులో ఒక తమ్ముడిగా నటిస్తారు మురళీమోహన్, ఎన్టీ రామారావు. ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములే. అయితే చాలా సోబర్గా కనిపిస్తాడు బాలకృష్ణ. ఇప్పట్లాగా ఒక ఫెరోషియస్ లుక్ ఉండదు, చాలా సోబర్గా అమాయకంగా కూడా కనిపిస్తాడు. అలాగే ఈ సినిమా వచ్చేప్పటికి ఈ రిలీజ్ టైంకి 2 ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటి అప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేసింది. ల్యాబ్స్ అన్ని కూడా మీకు అందరికీ కూడా అప్పుడు మద్రాసు నగరంలోనే ఉండేవి. అక్కడి నుంచి విజయవాడ రావాలి, విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రిలీజ్ తెలంగాణ, అంటే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం అప్పుడు. అయితే ఏమైందంటే ల్యాబ్స్ స్ట్రైక్ అవడం వల్ల ఎవరు కూడా బయటికి దాన్ని ఫిల్మ్ తీసుకొచ్చే పరిస్థితి లేదు. పీతాంబరం దీనికి ప్రొడ్యూసర్. ఎన్టీ రామారావు తనంతా తానే ఒక వెహికల్ ఎక్కి, అదే వ్యాను, అందులో డబ్బాలు, అది ఫిల్మ్ డబ్బాలు పెట్టుకుంటే పోలీసు వాళ్ళు ఆపేశాడు. అయినా సరే వాగ్యుద్ధానికి దిగి ఆయన విజయవాడ వైపు పరుగులు పెట్టించి మొత్తానికి ఆ రీల్స్ అన్ని కూడా విజయవాడకి చేరేయటంతో కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రిలీజ్ అయింది. ఇదే సమయంలో కృష్ణ కూడా ఒక సినిమా తీశారు, రక్త సంబంధాలని. ఆ సినిమా స్టోరీ ఈ సినిమా స్టోరీ ఒకటే, కాకపోతే అక్కడ 3 అన్నదమ్ములు ఉంటారు, ఇక్కడ ఒక చెల్లి కూడా ఉంటుంది, 2 అన్నదమ్ములు ఉంటారు. అయితే పీతాంబరం దీన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్కి తీసుకెళ్ళి అక్కడ ఇదే స్టోరీతో మరి తీస్తే మా సినిమా దెబ్బతింది అంటంతో వాళ్ళు కండిషన్ పెట్టారు. అన్నదమ్ముల అనుబంధం సినిమా రిలీజ్ అయిన 6 వారాల తర్వాత రక్త సంబంధాలు రిలీజ్ చేసుకోవచ్చని. ఆ తర్వాత 6 వారాలకు అది రిలీజ్ అయింది అనుకోండి. ఇలాంటి అన్నదమ్ముల అనుబంధం ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. బాలకృష్ణకి ఒక మంచి గుర్తింపు వచ్చింది, ఇతను యంగ్ అండ్ డైనమిక్గా బాగా చేస్తున్నాడు అని చెప్పేసి. ఇది యాదవ్కి భారత్కి రీమేక్. ఇది ఎస్డి లాల్ దీనికి డైరెక్షన్ చేశారు. ఈ 2 సినిమాల తర్వాత బాలకృష్ణ అంటే ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చింది. తర్వాత కనుక మీరు చూసుకుంటే 1977 సంవత్సరంలో దాని వీర శూర కర్ణ, ఇందులో నిజంగా ఒక ఎప్రిషియేషన్ బాలకృష్ణకి రావడం జరిగింది. ఎందుకంటే అభిమన్యుడి క్యారెక్టర్ వేయటం, అభిమన్యుడి క్యారెక్టర్లో తను వీరోచితంగా చేశాడు. ఇందులో చాలామంది ఇతను ఒక స్పార్క్ ఉంది, ఇతను తండ్రి చాటు బిడ్డ కాదు, ఎదుగుతాడు అన్నటువంటి ఒక నమ్మకం కలిగింది. అదే టైంలో అక్బర్ సలీం అనార్కలి సినిమా కూడా వచ్చింది. ఇందులో దీపతో పాడేటువంటి డ్యూయిట్స్ కూడా ఉంటాయి. ఈ డ్యూయిట్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది మ్యూజిక్ కూడా. అప్పుడు కూడా అందరూ చాలా అనుకున్నారు ఇతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని. కానీ ఎన్ని చేసినా కూడా ఎన్టీ రామారావు ప్రభ ముందు బాలకృష్ణ అప్పుడు పెద్దగా అనిపించేటువంటి పరిస్థితి రాలేదు. తర్వాత రౌడీ రాముడు, కొంటి కృష్ణుడు తండ్రితోనే కలిసి నటించాడు ఆయన. ఇప్పుడు సింహం అని చెప్పేసి చాలా పేరుతో ఆయనకు వచ్చాయి కదా. ఆ సింహానికి ముందు ఒక సింహం సినిమాలో నటించారు. అదేంటంటే సింహం నవ్విందని, అదే కామెడీ సినిమా. యాక్చువల్గా చాలా బాగుంటుంది స్టోరీ, అది కూడా హిందీకి రీమేకే. బాలకృష్ణ కూడా చాలా బాగా హాస్యంగా నటిస్తాడు. కానీ ప్రేక్షకులకు ఇది నచ్చల, ఫెయిల్యూర్ అయినా కూడా నా దృష్టిలో మాత్రం బాలకృష్ణకి అది మంచి యాక్టింగ్ మూవీ. నేను ఇప్పటికీ ఆ సినిమాని నేను చాలా అభిమానిస్తాను, చాలా బాగా చేస్తాడు కూడా. అలాంటి బాలకృష్ణ 1984లో మంగమ్మ గారి మనవడు సినిమా వచ్చింది. అంతవరకు ఇట్లు లేవు, దాదాపుగా సోలో హిట్స్ అనేవి లేవు. మధ్యలో మీరు చూసుకుంటే డిస్కో కింగ్ అనే సినిమా వచ్చింది. ఈ డిస్కో కింగ్ డిస్కో డాన్స్కి రీమేక్. చాలామంది అనుకున్నారు అసలు బాలకృష్ణ బాడీ తత్వానికి
ఇతను డ్యాన్సులు చేయగలదా? మిథున్ చక్రవర్తి విరగదీసేస్తాడు అందరూ డిస్కో డ్యాన్సులు, కానీ డిస్కో కింగ్ కూడా బాగా చేస్తాడు. కానీ కంపారిజన్ ఎప్పుడైతే వచ్చిందో మిథున్ చక్రవర్తితో, తెలుగులో దెబ్బతీసింది. ఆ స్థాయి వేరు, బడ్జెట్ వేరు, దాంతో అనుకున్నంత పేరు రాలేదు. మీకు కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత మంగమ్మ గారి మనవడితో మళ్ళీ సూపర్ డూపర్ హిట్ కొట్టి సోలో హీరోగా తను ఏంటో నిరూపించుకున్నాడు బాలకృష్ణ. ఇది విచిత్రం ఏంటంటే, తాతమ్మ కాలంలో భానుమతి హీరోలు, ఇక్కడ వచ్చేప్పటికి అది హీరోలే, అక్కడ మనవడే ఇక్కడ మనవడే. సో భానుమతి ఈ విషయంలో చాలా కీలక పాత్ర ఆవిడ కూడా ఉందని మనం చెప్పక తప్పదు. ఇంకా 1984 తర్వాత కనుక చూసుకుంటే 1984 నుంచి మొదలు పెట్టుకొని 2004వ సంవత్సరం వరకు మరి బాలకృష్ణకి ఎదురులేదు, మంచి మంచి హిట్స్ ఇచ్చాడు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ముద్దుల మావయ్య. ముద్దుల మావయ్యలో అతను డ్యాన్సులు చూస్తే డిస్కో కింగ్లో అతను చేయలేకపోయాడు అనే ఒక అపప్రద ఏదైతే వచ్చిందో దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసుకున్నాడు. డ్యాన్సులు ఇంత బాగా చేయగలదా బాలకృష్ణలో ఇంత ఏజ్ ఉందా అని చెప్పేసి అనుకున్నారు. అప్పుడే ఒక పోటీ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పటికి చిరంజీవి మంచి ఫాలోయింగ్ ఉంది, ఎదుగుతున్నాడు, దాదాపు మెగాస్టార్ పొజిషన్ వస్తున్నాడు. ఆ టైంలో మన అతనికి పోటీగా ఎవరున్నారు ఇండస్ట్రీలో అంటే అది ఖచ్చితంగా బాలకృష్ణే అన్న ఒక ముద్ర వేయించుకున్నాడు, పోటీ పడ్డాడు కూడా, అది మాత్రం వాస్తవం. ఆ తర్వాత కనుక చూసుకుంటే సమరసింహారెడ్డి ఒక ఫ్యాక్షన్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఊపేసింది. అతను నిజంగా చూసుకుంటే ఒక రౌద్రం ఎలా ఉంటుంది అని చెప్పేసి క్లియర్ కట్ పిక్చర్ అది. అతను హైలైట్ యాక్షన్ అదే. ఆ తర్వాతగా చూసుకుంటే వెంటనే నరసింహనాయుడు చరిత్ర సృష్టించింది, రికార్డులు బదులు కొట్టింది. అసలు ఇండస్ట్రీకి ఇతను నిజంగా ఎన్టీ రామారావుకి వారసుడు. ఒకప్పుడు తండ్రి చాటు బిడ్డ కాస్త ఎదిగాడు, ఆయనతో ఈక్వల్గా ఉంటున్నాడు అనేటువంటి భావనకి వచ్చేసారు. కరెక్ట్గా 1990 సంవత్సరంలో భైరవ దీపం జానపద చిత్రం కనుక చూసుకుంటే నిజంగా అద్భుతం, చాలా బాగా చేశాడు బాలకృష్ణ. అందులో ఒక సీన్లో ఏంటంటే కురూపిగా మారేటువంటి సన్నివేశం ఉంటుంది. దానికి గెటప్ కానీ అతను నటించిన విధానం కానీ చూసుకుంటే అసలు తండ్రికి ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా ఎన్టీ రామారావు పరువుని నిలబెట్టినటువంటి సినిమా భైరవ దీపం. అదే ప్రాంతంలో నారీ నడుమ మురారి, ఇది ఒక సోషల్ పిక్చర్ అయినా కూడా చాలా మెలోడియస్గా చేస్తారు. ఇందులో ఎక్కడా కూడా తన హద్దులు దాటకుండా ఒక నటనకి గీతలు గీసి తన నటని పరాకాష్ఠగా తీసుకెళ్లిన సినిమా కూడా నారీ నడుమ మురారి. ఈ విధంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి బాలకృష్ణ ఇంకా సినిమాల పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయనుకోండి. ప్రతి దాంట్లో కూడా అతను ఒక విజయం సాధించాడు. ఒక రాముడి క్యారెక్టర్, శ్రీరామ విజయం తీసుకుంటే రాముడి క్యారెక్టర్, ఒక కృష్ణుడి క్యారెక్టర్, పౌరాణిక పాత్రలు, జానపద సినిమాలు, సోషల్ మూవీస్, అన్నగా తమ్ముడిగా, ఇంకా ఒక సోషల్ ఎలిమెంట్స్ సంబంధించి మీరు జనక చూసుకుంటే జన్మభూమి కే విశ్వనాథ్ డైరెక్షన్ నటించాడు. చాలా అద్భుతమైనటువంటి క్లాసికల్ మూవీ బాబాయ్ హోటల్ చూసుకుంటే కామెడీ జందాల్ డైరెక్షన్లో కామెడీ కానీ, అటు రౌద్రాన్ని కానీ, శాంతాన్ని కానీ, కుటుంబపర విలువలు కానీ, పౌరాణికాలు కానీ, జానపద చిత్రాలు కానీ ఎన్టీ రామారావు ఎలాగ నటించారో దానికి తగ్గట్టుగా బాలకృష్ణ వ్యక్తిని చాలా గొప్ప విశేషంగా మనం చెప్పుకోవచ్చు. బాలకృష్ణ మనస్తత్వం చిన్నపిల్లాడి మనస్తత్వం, మనసులో కల్మషం అనేది ఉండదు. ఎవరితో అయినా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు, ఫ్రాంక్గా మాట్లాడితే చాలా సంతోషపడతాడు. అయితే అవినీతి మరక కూడా ఇతనికి ఎప్పటికీ లేదు. ఒక విధంగా చూసుకోవాలంటే నాన్నగారు ముఖ్యమంత్రి, ఏనాడు ఒక ఫైల్ పెట్టుకొని నేను వెళ్ళలేదు, లేదా నాకు ఈ పని చేసి పెట్టండి అడగలేదు. మీరు చూడండి, ఒక అవినీతి ఆరోపణ కూడా ఆయన మీద రాలా. తర్వాత తన బావ మరి చంద్రబాబు నాయుడు అయినా సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు పైరువీలు చేయలే. ఈరోజు మరి ఆయన చూసుకుంటే తన కూతురు కూడా వాళ్ళ అబ్బాయికి ఇచ్చి మరి ఆ విధంగా రిలేషన్షిప్లో కూడా ఎప్పుడూ కూడా తన పరిమితిని ఉపయోగించుకోవాలా, ఏ రాజకీయ వ్యవహారాల్లోకి తలదొచ్చలేదు. ఇంకా అతని పిఏ మీద ఎప్పుడైనా అవినీతి ఆరోపణలు వచ్చి ఉండొచ్చు, కానీ అతని మీద మాత్రం ఏనాడు కూడా అవినీతి ఆరోపణ లేదు. అయితే బాలకృష్ణకి రాజకీయాల్లో ఎప్పుడైతే పార్టీ ఆవిర్భావం నుంచి ప్రచారం చేసినా కూడా తర్వాత కాలంలో ఇబ్బందులు వచ్చాయి. 2004వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 2014 వరకు 10 సంవత్సరాల పాటు సినిమా రంగంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఇంట్లో కాల్పుల కేసు. ఈ కాల్పుల కేసు విషయంలో బాలకృష్ణ అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి వరకు వెళ్ళింది. చివరికి అతను వచ్చి ఆ కేసు నుంచి బయటపడటం కూడా జరిగింది. ఇది
అతని వ్యక్తిగత జీవితంలో ఎప్పటికీ మర్చిపోయినటువంటి ఒక దురదృష్టకర సంఘటనగా భావించవచ్చు. అదే టైంలో అతని సినిమాలు కూడా దెబ్బతింటం ప్రారంభించాయి. అంటే టైం కలిసి రానప్పుడు ఎంత గొప్ప సినిమాలైనా సరే అచ్చిరావు. మధ్యలో కొన్ని ఎవరెవరి సినిమాలు, లక్ష్మీ నరసింహ లాంటివి వచ్చినా కూడా అతని ఇమేజ్కి తగ్గ సినిమాలు కాదు. అయితే ఈ 10 సంవత్సరాలు కనుక ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే మిగతా హీరో ఎవరు కంటిన్యూ అవ్వలేకపోయేవారు. కానీ బాలకృష్ణ కాబట్టి ఈయన లెజెండ్ అనే సినిమాతో మళ్ళీ పునర్వైభవం సంపాదించుకున్నాడు. లెజెండ్ ఎప్పుడైతే వచ్చిందో తెలుగుదేశం పార్టీ ఊపిలో కూడా వచ్చింది, 2014లో అధికారంలో కూడా వచ్చింది. ఇదే టైంలో హిందూపురం కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఇతను ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్స్లో కూడా గెలిచాడు. ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో కూడా హ్యాట్రిక్ కొట్టి హిందూపురం మరి అందులో ఎమ్మెల్యేగా చేయటం జరిగింది. అది ఎమ్మెల్యే అవటం గొప్ప కాదు, హిందూపురానికి సంబంధించిన అనేకమంటి పనులు ఇతను చేసి పెట్టాడు. అలాగే తన సొంత నిధులు ఖర్చు పెట్టాడు. వాటర్ సప్లై విషయంలో కానీ, మెడికల్కి సంబంధించిన విషయంలో కానీ. ఇక ముఖ్యంగా మెడికల్ అంటే తన తల్లి బసవతారకం క్యాన్సర్తో చనిపోయారు. ఆయన ఒక చారిటీ యాక్టివిటీస్ చేపట్టారు. తన తల్లి మరణానికి కారణం క్యాన్సర్ కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్కి చేయాలని చెప్పి హైదరాబాద్లో ఇండో అమెరికన్ హాస్పిటల్, అదే వాళ్ళ తల్లి బసవతారకం మెమోరియల్ ట్రస్ట్ పేరు మీద పెట్టి పేదవాళ్ళు ఎవరైనా సరే ఆయన దగ్గరికి అప్రోచ్ అయితే వాళ్ళకి సాధ్యమైనంత వరకు సహాయం చేసే సున్నిత మనస్తత్వం బాలకృష్ణది. ఈరోజు వేలాది మందికి ఆయన సహాయం చేయడం జరిగింది. అలాగే ఈ ఇండో అమెరికన్ హాస్పిటల్ ద్వారా ఆయన చారిటీ కూడా చాలా మందికి చేసి సమాజంలో ఒక హీరో తన పాత్రను ఏ విధంగా సమాజ సేవకు ఉపయోగించవచ్చు అని చెప్పేసి చేశారు. అలాగే కీలకమైన సమయాల్లో అనేక దాతృత్వం కూడా చూపించారు, విరాళాలు ఇచ్చారు. అలాగే తన తోటి నటీనటులను కూడా గౌరవించారు, తనకన్నా సీరియల్ని గౌరవించారు. మరి మిగతా వాళ్ళు హీరోయిన్లు కానీ ఎవరైనా సరే తన సార్ని పిలిస్తే కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. ఆయన్ని బాలా అని చెప్పేసి అలా పిలవమని చెప్పేవాడు. అది ఎంతమందికి అలాంటి మనస్తత్వం ఉంటుంది. ఈవెన్ డైరెక్టర్స్ కూడా సార్ అంటే ఒప్పుకోరు. ఆయన చాలా అందరితోనూ కలివిడిగా కలిసిపోయి ఉండాలి అనేటువంటి తత్వం. అలాగే ఈరోజు కనుక చూసుకుంటే 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో కొంతమంది చేశారు, పూర్తి చేశారు, కాదనట్లేదు, వాళ్ళతో గొప్ప మహానుభావులు. కాకపోతే బాలకృష్ణ గొప్పతనం ఏంటంటే 50 సంవత్సరాలు కూడా ఆయన హీరోగానే నటించారు. జనగా ముందు హీరోగా నటించి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, తర్వాత మిగతా క్యారెక్టర్స్కి మళ్ళీ అటువంటిది యాక్టర్స్ ఉన్నారు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక వ్యక్తి బాలకృష్ణ. అప్పుడు 1974లో ఏ రకమైనటువంటి స్పీడ్తో ఉన్నారో ఈ రోజు కూడా అదే స్పీడ్తో ఉన్నారు. ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్. ఒక హీరో 50 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉండి ఈ ట్రెండ్కి తగ్గ యువతరానికి పోటీ పడుతూ ముందుకు వెళ్తున్నారు అంటే దానికి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ మెండుగా ఉంది బాలకృష్ణలో. ఇప్పటికే ఆయన మంచి స్పీడ్గా డాన్సులు చేయగలరు, మంచి స్పీడ్గా ఫైట్స్ చేయగలరు. అలాగే సంభాషణలు కానీ డైలాగులు కానీ తనదైన వరవడిలో చెప్పగలరు. బాలకృష్ణకి ఈరోజు లక్షలాది అభిమానులు ఉన్నారు. లక్షలాది అభిమానులు కూడా ఈరోజు ఆయన ఒక పిలుపునిస్తే చారిటీ యాక్టివిటీస్కి ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలకి పిలుపునిచ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఆయన జీవితంలో కోరుకుండిపోయింది నర్తనశాల సినిమాని ఆయన తీర్చడానికి ప్రయత్నం చేశారు. తనకే ఆయన డైరెక్షన్ కూడా. అయితే ఇందులో సౌందర్య ద్రౌపది కింద నటిస్తున్నప్పుడు అప్పట్లో ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు. దాంతో ఆయన కొంత ఇబ్బంది పడ్డారు. అరే ఈ సినిమా మనకి అచ్చిరాదా అని. సెంటిమెంట్స్ కూడా ఎక్కువ, జ్యోతిష్యాన్ని ఎక్కువ నమ్ముతారు, అలాగే ముహూర్తాన్ని ఎక్కువ నమ్ముతారు. అందుకనే కొంత తటపటాయించారు. అలాగే ఇందులో దుర్యోధుడిగా వేస్తున్నటువంటి శ్రీహరి కూడా తర్వాత కాలంలో మరణించడం జరిగింది. మళ్ళీ ఆయన తీర్థానికి ప్రయత్నం చేశారు. అందులో అర్జునుడుగా నటిస్తున్నట్టు ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత అన్ని అపశకునాలు అనిపించి ఆయన నర్తనశాల ఆపేశారు. ఒక 5-6 ఏళ్ళ వరకు ఆ సినిమా షూటింగ్ కూడా జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఆయనకి తీరని కోరిక ఏంటంటే తను ఆ సినిమా ఒక మంచి ప్రాజెక్టుతో వద్దాం అనుకున్నారు కానీ తీయలేకపోయారు. కానీ భవిష్యత్తులో అయినా సరే ఆయన కోరిక నెరవాలి, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, ఇంకా ఆయన సమాజ సేవలో పార్టిసిపేషన్ చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేరాలని, ఆయన మరిన్ని సినిమాలు ముందు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి 50 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మన సత్య టీవీ తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ ఒక్క విషయం చివరిలో చెప్పాల్సింది ఏంటంటే, మీరు వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మాకు ఒక సపోర్ట్గా ఉంటుంది, మరింత ఎంకరేజ్మెంట్తో ముందుకెళ్ళేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. అలాగే మీరు కామెంట్స్ని తెలియచేయండి, మేము ఏదైనా మాకు సంబంధించి ఏదైనా ఉంటే దాని ఇంప్రూవ్మెంట్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, రిలేటివ్స్ ఉన్నా ఈ వీడియోని షేర్ చేసి మీరు మీ సపోర్ట్ని నిరంతరం మాకు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.